ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కొన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తే ఆ రోజు జనార్దన్ రెడ్డి కాదు ధనార్దన్ రెడ్డి అని చెప్పి పోరాటం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో భవిష్యత్తు తరాలు బాగుండాలన్న సంకల్పంతో విద్యను ఆర్థికంగా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందించాలన్న మహాసంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్ తీసుకొచ్చి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అందులో దాదాపుగా 5 పూర్తి చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, అన్ని వర్గాల్లో ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ఆర్థికంగా బలపడతాయి, సామాజికంగా బలపడతాయి అన్న కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారి ముద్రను చెరిపేయాలన్నటువంటి కుట్రతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన 18 నెలలుగా ఒక్క కొత్త ఇటుక కూడా వేయలేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాటి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు.